నమస్తే. 2029 భారతదేశపు సార్వత్రిక ఎన్నికలకు ముందే దేశంలో ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలన్నీ కూడా పునర్విభజన చేసుకొని ఎన్నికలకు వెళ్ళాలి అనేది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అంటే ముందుగా జనగణన పూర్తి కావాలి. జనగణన వాస్తవానికి ఎప్పుడూ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా కోవిడ్ వలన దాన్ని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల 2026కి జనగణన పూర్తి చేసుకొని డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించాలనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా 2029 ఎన్నికలకు డీలిమిటేషన్ పూర్తి చేసుకొని మాత్రమే ఎన్నికలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో మన ఆంధ్రప్రదేశ్ డీలిమిటేషన్ కూడా ఉన్నది. అదేమిటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 175 సీట్లు మనకు వస్తే దాన్ని 225 సీట్లుగా విభజించుకొని ఎన్నికలకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఈ రెండు కూడా సైమల్టేనియస్గా 2029కి జరుగుతుందనేది అందరూ ఆశిస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే 2009 ఎన్నికల్లో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. ఆ డీలిమిటేషన్ ప్రక్రియ ఏమిటంటే పెద్ద వివాదాలకు తావులేనటువంటి ప్రక్రియ. 543 నియోజకవర్గాలు ఉంచి ఆ తరువాత డీలిమిటేషన్ చేశారు. అంటే రీఅడ్జస్ట్మెంట్ మాత్రమే చేశారు, నియోజకవర్గాలు పెరగలేదు. ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమిటంటే భారతదేశంలో 543 పార్లమెంటు సీట్లుంటే ఈ 543 పార్లమెంటు సీట్లని కూడా 850 సీట్లుగా వర్గీకరించాలనేది ఇవాళ ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడే వివాదం కూడా ప్రారంభమవుతుంది. అదేమిటంటే 543 850 అవుతాయి. ఈ 850 మంది కూర్చోవడానికి వీలుగా, బాధ్యతలు నిర్వహించడానికి వీలుగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటును కూడా డిజైన్ చేసి కంప్లీట్ చేశారు. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే 543 850 అవుతాయో, సీట్లు పెరుగుతున్నాయో లేదు, అందరికీ సంతోషమే, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ అభ్యంతరం వల్ల ఏమిటాయంటే 56% పెరుగుతూ ఉంది. అంటే 543 సీట్ల నుంచి 850 సీట్లకు వెళుతున్నప్పుడు 56% ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి. కానీ భారత రాజ్యాంగం 81 క్లాజ్ 2 చెప్పిన ప్రకారం ఏమిటంటే జనాభా నిష్పత్తి ప్రకారమే సీట్లు కేటాయింపు జరగాలి. ఆ ప్రక్రియ ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా, మన రాష్ట్రంలో ఉన్న జనాభా పర్సంటేజ్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న జనాభాలో 4% ఉన్నారనుకోండి, 4% పార్లమెంట్ సీట్లు మాత్రమే మనకు కేటాయించబడతాయి. ఈ ప్రక్రియ ఇలా జరిగితే ఏం జరుగుతుంది అంటే దక్షిణ భారతదేశంలో గణనీయంగా సీట్లు తగ్గిపోతున్నాయి. ఆ పర్సంటేజ్ పెరగటంలా మొత్తం 56% పెరుగుతూ ఉంటే దక్షిణ భారతదేశంలో మాత్రం 56% సీట్లు పెరగటంలా. మనకు 25 ఉన్నాయి అనుకోండి సీట్లు, 56% సీట్లు పెరగటంలా. కారణం ఏంటంటే జనాభా. భారతదేశంలో నార్దర్న్ స్టేట్స్లో జనాభా పెరుగుదల గణనీయంగా ఉంది. సౌత్ స్టేట్స్లో జనాభా పెరుగుదల గణనీయంగా లేదు. లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ 850 సీట్లు మేజర్గా సీట్లన్నీ కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోతున్నాయి, దక్షిణ భారతదేశానికి తగ్గిపోతున్నాయి. దీనివల్ల జరిగేటటువంటి ప్రమాదం ఏమిటని దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ, విశ్లేషకులు కానీ భావిస్తున్నది ఏమిటంటే మన సీట్లు ఎప్పుడైతే భారీగా తగ్గిపోతాయో ఉత్తర భారతదేశం డామినేషన్ పెరుగుతుంది, శాసనాలు నిర్మించేటప్పుడు మన బాధ్యత తగ్గుతుంది. అదేవిధంగా నిధుల కేటాయింపులో కూడా మనకు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది అనేది అందరూ భావిస్తున్నటువంటి అంశం. యాజ్ ఇట్ ఈజ్గా 81 క్లాజ్ 2 ప్రకారం ఈ పునర్విభజన జరిగితే ఎక్కువ సీట్లు నార్త్కు వెళ్ళిపోతాయి, సౌత్కు చాలా తక్కువ వస్తాయి. దాన్నే అన్యాయం జరుగుతుందనేటువంటి భావనలో కూడా మనకు రావటం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. చాలా కాలం నుంచి ఒక అభిప్రాయం సౌత్లో ఉంది. అదేమిటంటే నార్త్ స్టేట్స్ సౌత్ను డామినేట్ చేస్తున్నాయని,
ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని పరిపాలన చేస్తున్నటువంటి నార్దర్న్ స్టేట్స్ అన్నీ కూడా సౌదర్న్ స్టేట్స్ మీద పెత్తనం చేస్తున్నాయనేటువంటి భావన కూడా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన చేసినటువంటి ప్రధాన మంత్రులు ఎక్కువ మంది నార్త్ స్టేట్ నుంచే వచ్చారు. మన సౌత్ నుంచి ఎవరు రాలా. ఒక పివి నరసింహారావు, దేవగౌడు మినహా ఎవరు వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీకు నేను గుర్తు చేయాలి. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మీరు చూశారు కదా. ఆంధ్ర తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. దానివల్ల కూడా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ పెరగడానికి అవకాశం ఉంది. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే ఫీలింగు పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం. అది చాప కింద నీరులాగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణ భారతదేశానికి గణనీయంగా సీట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, దక్షిణ భారతదేశం అంతా ఏకం కావాలి అనేటువంటి ఒక నినాదం ఇవాళ దక్షిణ భారతదేశంలో వినిపిస్తూ ఉంది. దీనికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారంటే స్టాలిన్ దీనికి ఆజ్యం పోసి మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. మీరు మనం చూశారు. మొన్న చెన్నైలో మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. దాని కార్యాచరణ మీటింగ్ అన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని అందరినీ కూడా పిలిచేటటువంటి ప్రయత్నం చేశారు. దీనిలో 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 14 రాజకీయ పార్టీలు దీనిలో పాల్గొన్నాయి. సరే, స్టాలిన్ గారు ఎలాగో పాల్గొంటారు. దానితో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నాయకుడు మరి ఎక్స్ సీఎం కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్, అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగత్ మాన్ సింగ్, వీళ్ళందరూ పాల్గొన్నారు. పాల్గొనటం వల్ల దీనికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్కి అటెండ్ కాకుండా ఒక లెటర్ని మాత్రం అటు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ సమావేశానికి కూడా పంపారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగేటటువంటి మాట వాస్తవమేనని. దీనికి అమిత్ షా గారు ఆ మధ్యన తమిళనాడులోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకోకుండానే ఈ సీట్ల విభజన జరుగుతుంది, జనాభా నిష్పత్తితోనే కాకుండా వేరే మార్గాన్ని కూడా అన్వేషిస్తాము అనేటువంటి మాట మాట్లాడారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు తన లెటర్లో కూడా ఉటంకించారు. అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా ఏరియా ప్రాతిపదికనో లేకపోతే అంతకుముందు కేటాయించబడినటువంటి పార్లమెంటు సీట్ల యొక్క గ్రౌండ్ మీదో తీసుకుంటే కొంత న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు ఏకీకృతం అవుతూ ఉన్నారు. ఏదైనా జనాభా నిష్పత్తి ప్రకారమే చేయాలి వాస్తవానికి. కానీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అయ్యా మేము కుటుంబ నియంత్రణని ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు చేశాము, అమలు చేసినందుకు మాకు ఈ శిక్ష, ఆ నార్దర్న్ స్టేట్స్లో అమలు చేయలేదు, వాళ్ళు జనాభా పెరిగిపోయారు, అందువల్ల వాళ్ళకు మీరు ఎక్కువ సీట్లు కేటాయిస్తే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని, న్యాయపరమైన విభజన జరగాలి అంటే అలా కాకుండా సౌత్కు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని చేయాలనేది ఒక డిమాండ్ తీసుకొస్తే దానికి అమిత్ షా గారు తమిళనాడు వచ్చినప్పుడే ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దక్షిణాదికి అన్యాయం జరగకుండా మేము చేసే బాధ్యత మాది అని ఒక హామీ ఇచ్చారు.